హలో అండి అందరికీ. అంత్రివేజ్ ఏకాదశికి అంత్రివేజ్ నరసింహస్వామి కళ్యాణం అవుతుంది కదా! అదే రోజు మా ఊరు పక్కనున్న ర్యాలింగ్‌లో కూడా నరసింహస్వామి ఆలయం ఉందండి. అక్కడ కూడా స్వామివారి కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయిన 4గో రోజు అన్న సమారాధన పెడతారనమాట. చాలా మంది జనం ఉంటారండి. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎక్కడా కూడా నరసింహస్వామి ఆలయం లేదు. ఇదొకే ఆలయం అనమాట. అందుకే ఇక్కడికి 4, 5 ఊర్ల నుంచి జనం వస్తారండి. 4, 5 ఊర్లకి ఇదొకే గుడి అనమాట. ఇది కూడా ఊరు మధ్య ఉండదండి. చుట్టూరు పొలాలు, పొలాల మధ్య అయితే ఉంటుంది. గుడికి ఒక 3, 4 కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి ఇల్లులు ఉండవన్నమాట. చుట్టూ పొలాలే ఉంటాయి. ఉత్తు రోజుల్లో అయితే ఇక్కడ ఎవరు జనం ఉండరండి. ఏకాదశి ఏమన్నా పండగలప్పుడు ఏమన్నా స్పెషల్ డేస్ అప్పుడే ఉంటారనమాట. ఇదనమాట అండి అసలు గుడి. ఇప్పుడు ఈ గుడి ప్లేస్‌లో రాతి ఆలయాన్ని అయితే నిర్మించబోతున్నారు. పనులు జరుగుతున్నాయన్నమాట. అందుకనే స్వామివారిని పక్కన ఇక్కడైతే పెట్టారనమాట. ఇంకా అందరూ కూడా ఇక్కడే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ప్లేస్‌లో అయితే పెట్టారు ప్రస్తుతానికి. ఆలయం అంతా పూర్తయ్యాక మళ్ళీ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేస్తారు. ఇంకా చుట్టుపక్కల నుంచి రావడానికి వీలవుతుందని చెప్పి జుత్తిక, మల్లెపూడి, ఇల్లంద్రపార అయితే చుట్టూరు తిరిగి రావాలన్నమాట. అలా చుట్టూరు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా గోసనాథ్ ఉంటుంది మధ్యలో. దాని మీద ఇలా కర్రలతో వంతెనైతే కట్టారండి. అంటే భక్తులు రావడానికి తేలిగ్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట.